కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లోపల అన్ని వర్గాల ప్రజలకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది. సమైక్య రాష్ట్రంలో ఉన్న అన్యాయం కంటే కూడా ఎక్కువ గత 10 సంవత్సరాలు జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో ముందుకు వచ్చి ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడదని చెప్పిన క్రమం లోపల మరి తుక్కుగూడలో ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు ఏదైతే ఉందో ఆ 6 గ్యారంటీలు మేము అమలు చేస్తాం, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పినటువంటి సోనియమ్మ మాటలు నమ్మి ఇలా తెలంగాణ ప్రజలు అత్యధిక మేరతోటి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ నిరుద్యోగ సమస్య అనేటువంటిది గత 10 ఏళ్ల నుంచి కూడా ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్న సందర్భం ఉన్నది. మరి అవన్నింటికి కూడా వీడుకోలు పలుకుతూ ఇలా ప్రభుత్వం మెగా డిఎస్సి 10 ఏళ్లలో కేసీఆర్ కు చేతగాని మెగా డిఎస్ అనేటువంటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఆశీస్సుతో అదే నాయకత్వంలో మా మానుకోట ముద్దుబిడ్డ ప్రీతమ నాయకులు డాక్టర్ ముల్లయ్య గారి నాయకత్వంలో లోపల ఇవాళ నిరుద్యోగులు చాలా మంది వాళ్ళ చాలా సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మహబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లోపల బాంబులు కాల్చి సంతోషాన్ని వ్యక్తపరుచున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నియామకాలు ఏదైతే స్లోగన్ తోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడారో ఇవాళ విద్యార్థుల యొక్క త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో అత్యధికంగా నష్టపోయింది నిరుద్యోగులు. ఇవాళ ఎన్నో రోజుల కాంచి ఎదురు చూస్తూ కోచింగ్ సెంటర్లకే పరిమితమై వయసు అయిపోయి ఇవాళ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణలో కనీసం పలకరించినటువంటి ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ ప్రజాపాలన కాంగ్రెస్ పాలనలో ఏర్పడి రెండు నెలల సమయంలోనే 30,000 ఉద్యోగాలు పైసలు ఉద్యోగాలు ఇలా వేసిరు. ఇలా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ అనేటువంటిది ఇవాళ అంతకంటే ఎక్కువ కూడా జరుగుద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం పేపర్లో చూస్తున్నాం, రోజు ఒక ప్రకటన వస్తుంది, రోజు ఒక ఉద్యోగం వస్తుంది. ఇవాళ ఉద్యోగాల జాతర నడుస్తుంది తెలంగాణలో. ఒకప్పుడు తెలంగాణలో పేపర్ చూస్తే ఒక నిరుద్యోగుల ఆత్మహత్యలు చూస్తున్నాం, ఇవాళ నోటిఫికేషన్లు చూస్తున్నాం, ఇవాళ అదేవిధంగా ఉద్యోగుల ఫలితాలు చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ప్రజాపాలనలో ఇవాళ కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను ఖచ్చితంగా నిలుపుకుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మానుకోట పట్టణంలో మానుకోట నియోజకవర్గ ముద్దుబిడ్డ మన మురళీనాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ క్యాంప్ కార్యాలయం ముందు మెగా డిఎస్సి, ఎందుకంటే ఉట్టుట్టి డిఎస్సీలు కేసీఆర్ 3 సార్లు వేసిండు, కానీ ఏ నోటిఫికేషన్ ఇచ్చినా అది కోర్టుకు వెళ్లకుండా అది ఏ రోజు లేదు. ఎందుకంటే మనం అనేకమైనటువంటి నోటిఫికేషన్లు చూసినాం. గ్రూప్ 1 ఎగ్జామ్ అతి ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఇలా 3 సార్లు ఫెయిల్యూర్ అయింది. అదేవిధంగా బఠానీలు అమ్ముకున్నట్టు పేపర్లు అమ్ముకొని ఇవాళ ప్రతిష్టను దిగదార్చినటువంటి కేటీఆర్ బుద్ధి చెప్పే విధంగా ఇవాళ 2 నెలల వ్యవధిలోనే 30,000 ఉద్యోగాలు వేసి ఇంకా 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఇలా రెడీగా ఉన్నది. ఇవాళ చాలా హర్షిస్తున్నా. మేము నిరుద్యోగ జేఏసీ కన్వీనర్గా నేను చాలా హర్షిస్తున్నా. ఇలా ముఖ్యంగా మా యొక్క ప్రియతమ నాయకులు మురళీనాయక్ గారికి ముఖ్యంగా మా నిరుద్యోగులకు మానుకోట జిల్లాలో కొన్ని పోస్టులు తక్కువ ఉన్నాయి, దీన్ని కూడా ఒక్క విషయాన్ని మీరు గుర్తు చేస్తారని ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తాం. ఆ ప్రక్రియను వాళ్ళు పూర్తి చేయలేదు, ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం రాలేదు, మనం చూసాం. అందుకే ఇప్పుడున్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వంలో భాగంగా ఇప్పటి వరకు 30,000 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం తిరగక ముందే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అదే ప్రక్రియలో భాగంగా మెగా డిఎస్సీని నిజంగా కూడా నిర్వర్తించడం. ఇప్పుడు ఇవన్నీ మన నిరుద్యోగులకు ఈ పథకాలు ఏవైతే ఈ నిరుద్యోగ సమస్యలు అయితే ఉన్నాయో వారికి అంకితం చేస్తూ ఈ ఉద్యోగ భర్తీలను కూడా నిరుద్యోగులకు వాళ్ళందరికీ ఇవి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరందరూ తిరిగి తట్టాబుట్టా సర్దుకొని మనం యూనివర్సిటీలలో కావచ్చు, హైదరాబాద్ కాకతీయ యూనివర్సిటీలోకి వెళ్ళి మీరు క్రమశిక్షణతోటి మీరు చదువుకోండి. ఎటువంటి పైరవులు లేకుండా ఈ ఉద్యోగ భర్తీలను మేము నోటిఫై చేస్తాము. మెరిట్ స్టూడెంట్లకి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఉద్యోగ అవకాశాలన్నింటినీ పేద దళిత బహుజన ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక ఉద్యోగ నోటిఫికేషన్లను భర్తీ చేస్తాం, మెరిట్ ద్వారానే భర్తీ చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరిగింది. ఇంతకు ముందు వారు ఏవైతే గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే ఈ పోస్టులు ఏవైతే భర్తీ చేయాలనుకున్నారో అవి కేవలం ఇప్పుడున్నటువంటి బఠానీలను అమ్ముకున్నట్టుగానే ప్రశ్నాపత్రాలను వాళ్ళు అమ్ముకున్నారు, మనం చూసాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. అనేకమైనటువంటి నోటిఫికేషన్లు ఏవైతే రాబోతున్నాయో రాబోయే రోజుల్లో
ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్కరి పద్ధతిగా ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఈ ప్రక్రియను మేము భర్తీ చేస్తాము. అలాగే నిరుద్యోగులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కష్టపడి చదవండి, మెరిట్లో మీరు ఉద్యోగాలు సాధించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభివృద్ధి పథకం వైపు నడిపించే బాధ్యత మీదేనని చెప్పేసి మీకు ఈ విషయం